కుటుంబ పాలన అనేది కూడా వస్తుంది కదా సార్. కుటుంబ పాలన కాదు సార్. అలాగంటే నేను రోడ్డు మీదకి లాగుతున్నాను. సీఎం పెళ్ళం అంటే ఏంటంటే సీఎం గారు బిజీ ఉన్నప్పుడు పెళ్ళం కనుక కొందరిని కలిసిన డిఫరెంట్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మీరు బయట ఆలోచించండి, సీఎం వైఫ్ వచ్చారనుకోండి, వచ్చినప్పుడు కలెక్టర్ కూడా లేచి వస్తారు. ప్రోటోకాల్లో కలెక్టర్ ముందర సీఎం వైఫ్ నథింగ్. బట్ ఎందుకు వస్తున్నారు అని చూస్తూనే ఉన్నాం సార్. చాలా అబ్జర్వేషన్ తర్వాత రాసుకున్న సబ్జెక్ట్ ఇది. మాట్లాడితే నాకు ఎన్ని మాట్లాడి వాళ్ళు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు నాయకులు అసలు ఎక్కడైనా అపోజిషన్ రూలింగ్ వల్ల అపోజిషన్ వాళ్ళని తిట్టడం తప్ప ఏమైనా ఉందా? దాని గురించి మాట్లాడాలి. మీరు వైఫ్లు ఎక్కడైనా ఒక్కమైనా ఏదో చేసిందని సంక్షోభం వచ్చిందని దాని గురించి తీసుకుంటే అసలు ఆ సైడ్ మాట్లాడాల్సింది లేదు, నాకు అవసరం లేదు. నేను రియల్ టుడే పాలిటిక్స్ గురించి మాట్లాడుతాను. రియల్ పాలిటిక్స్ కన్నా రాయల్ పాలిటిక్స్ అయితే నేను ఎక్కువ ఇది చేస్తున్నాను. నేను ఒకటే అనుకున్నాను, ఎస్ వై నాట్, అంతే. దాన్ని నేను దయచేసి దండం పెడతా. సార్ అజయ్ గారు చెప్పండి. మా అందరికంటే ముందు మీరే వచ్చారు, ఎంత బిజీగా కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు. కానీ కేవలం మీరు ఒక్కరే ఇక్కడ కనబడుతున్నారు. దాంట్లో చూస్తేనే వెనకాల చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. ఏం సార్ అంటే ప్రమోషన్స్ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారా, లేకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారా? అంటే నాకు వాళ్ళ తరఫున నేను మాట్లాడలేను. నా వరకు అయితే సీఎం కాబట్టి వచ్చాను. అది నా కంట్రోల్లో లేదు కాబట్టి. అంటే ఈ కథలో మీకు బాగా ఇన్స్పైర్ అయినటువంటిది ఏమిటండి? ఇది బేసిక్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. ఒక సీఎం, ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఏ ప్రాసెస్ లో సీఎం అయ్యాడు, సీఎం అయితే ఏమేమి చేయొచ్చు, ఒక కామన్ మ్యాన్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలవు, సొసైటీ గురించి కానీ దేని గురించి కానీ. వాట్ ఇస్ ద వైఫ్, ఎవరైతే ఇందాక రెడ్డిగా అన్నట్టు వెళ్ళి ఓటింగ్ కోసం అడిగినా ఎంతో కొంత అకౌంటబుల్ గా ఉండాలి. ఇంట్లో వైఫ్స్ కూడా హౌస్ వైఫ్ కానీ ఉండిపోకూడదు అని దాని మీద చిన్న ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నచ్చింది నాకు అంతే. ప్లస్ రమణరెడ్డి గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ అంతా కూడా బాగుంది స్క్రిప్ట్ వచ్చింది, ఇట్ వాస్ వెరీ క్లియర్. సో ఎందుకు చేయకూడదు చేశాను. ఇందాక మీరు అన్నారు ఎందుకు ఒక్కరే వచ్చారా? మీరు గారు మెడ్రాస్లో ఉంటారు, 1-2 ప్రెస్ మీట్లకు వచ్చారు, ప్రతిసారి పిలవడం వాళ్ళు కుదరడం స్వీట్స్. ఇక్కడ జయశ్రీ గారు గవర్నర్ క్యారెక్టర్, గవర్నర్ కామెడీ అదంతా రావాలంటే కష్టం, మీకు తెలిసిన విషయం. సో మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేది సచ్చినట్టు రావాల్సిందే, నేను డైరెక్టర్ సచ్చినట్టు అలాగా నేను రావాల్సిన అవసరం లేదు. పాపం తను చాలా టైం ఇచ్చింది. నేను చాలా రేర్ గా అబ్జర్వ్ చేస్తాను కొందరిని. ఆయన అరగంట వ్యక్తిని వచ్చారు ఫస్ట్. సో నేను లెక్కలు వేసుకునే వ్యక్తిని కాదు. సో నేను వచ్చానండి సింపుల్. ఇందులో అటు ఇటు మాట్లాడాల్సిందే ఒకటి. ఈయన నిజంగా సీఎం అయితే ఇలాంటి మెంటాలిటీ డిఫరెంట్ స్టేట్ అవుతుంది. 9 తారీఖు రిలీజ్ అవుతుంది సార్. అంటే ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది అంటే అదే రోజున చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సమంత గారు కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లమే. సినిమాలు లేనట్టు మళ్ళీ రిలీజ్ స్టార్ట్ చేశారు. రిలీజ్ చిన్న సినిమాలను బతికించడానికి ఎవరు ముందుకు రాను. రిలీజ్ స్టార్ట్ చేశారంటే ఇంకా నాకు అందరూ అర్థమైపోయిందండి. ఇంట్లో వెళ్ళిన అదే సినిమా చూడండి, థియేటర్లోకి వస్తే అదే సినిమా చూడండి. ప్రజలు రావట్లేదు అంటున్నారు, ప్రజలు రావట్లేదు థియేటర్కి అంటున్నారు, కానీ ఆ థియేటర్లో ఏ సినిమాలు వేస్తున్నారు ఆలోచించండి మీరే. రిలీజ్ అవసరం ఈ టైంలో కానీ వేస్తున్నారు సార్. పాత 10, 15, 20, 30 సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలు బతికించండి సార్. వాళ్ళకు ఒక సర్టన్ థియేటర్స్ ఇవ్వట్లేదు. రిలీజ్ చేయాలనుకున్నాను నేను, డేట్ వేసాక 10 మంది వచ్చారు. చిన్న సినిమాలలో యూనిటీ వస్తే బాగుంటుందా? ఇప్పుడు 4 సినిమాలు పర్ వీక్, 3 సినిమాలు పర్ వీక్, వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు అంతే. ప్రతి ఒక్కరూ గట్స్ ఉన్నారు. కొందరికి నట్స్ ఉంటాయి, కొందరికి గట్స్ ఉంటాయి అంతే. హాయ్ సార్. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనం పాలిటిక్స్ అనగానే ఎక్కువగా బూతులే వినిపిస్తున్నాయి. చాలా మంది అంటే ఆ స్పీచ్లు కూడా వినాలనుకోవట్లేదు చాలా మంది. అంటే ఇప్పుడు ఈ 2-3 years లో ఇంకా ఎక్కువ అనమాట. అంటే మిమ్మల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేసి అసలు ఏ సిచ్యువేషన్ తో మీరు ఇలా కనెక్ట్ అయ్యారు స్టోరీకి? సార్ ఎగ్జాంపుల్స్ చెప్తే మనం శత్రువులం అవ్వడం తప్ప ఏమి లేదు. మనం ఇన్ జనరల్ గా యాజ్ అ డైరెక్టర్ ఏం చెప్పాలి? మనం ఇన్ జనరల్ గా వెళ్ళాలి. ఇప్పుడు స్పీడింగ్ నడిపేవాడిని 1000 రూపీస్ ఫైన్ కట్టాక వదిలేయకూడదు. పెళ్లిగానోడిని తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ డే అంతా కూర్చోబెట్టండి, పెళ్ళైన వాళ్ళని పెళ్ళంతా ఆ డే అంతా కూర్చోబెట్టండి అనే పనిష్మెంట్ ఈ సినిమా ద్వారా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాంట్లో ఏంటంటే నిజంగా వాడికి అర్థమవుతుంది. స్పీడ్ నడిపి 1 minute సేవ్ చేస్తాను, 5 minutes సేవ్ చేస్తాను. బట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుంది? సో పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడితే బాగుంటుంది. సో నేను ఒకరి ఎగ్జాంపుల్ తీసుకోలేను.
మనం ఏం మాట్లాడేది కాంట్రవర్సీ ఎక్కువ. కాంట్రవర్సీలతో ఏమవుతుంది, నాకేం కాదు విన్నారండి, మాక్సిమం వెళ్ళబట్టి ఇండియా దాటిస్తారు. అంటే ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా హైకోర్టుని నేను ఇలా అప్పీల్ చేస్తానని, అంటే పాసిబుల్ అవుతుంది సార్ ఇలాంటి? సార్ రియలీ పాసిబుల్ అవ్వదు, డైరెక్ట్ నేనే చెప్తాను. కానీ ఇనిషియేట్ చేసిన క్రెడిట్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు అనలేదు, ఇంతమంది ఉన్నారు మనం, ఏం మేధావులు తక్కువ ఉన్నారు, మన మేధావు అన్నట్టు ఏం తక్కువ చెప్పండి బయట. సో ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. ఏమంటే ఈ మాస్క్ అసలు వైరస్ కావాల్సింది, ఈ రాజకీయ నాయకులకు కావాలి. ఎందుకంటున్నానంటే అవునండి, మనం అసలు మాట్లాడితే ఎదుటి మీద ఎదుటిపోవడం అసలు ఏమండి ఆయన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వు చేసే పని గురించి చూడండి. పోనీ హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నానంటే నేను అమెరికన్, నేను మాక్సిమం అబ్జర్వ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ జీవోను రద్దు చేసిన హైకోర్టు, ఆపేసిన హైకోర్టు, మళ్ళీ వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు వాళ్ళకే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్ కాదు ప్రతి ఒక్కరి దగ్గర కాలపట్టుకోవడానికి. డైరెక్ట్ ఎలా ఉందండి, మీకు ఆ పవర్ ఉంది కదా. గవర్నమెంట్ జీవోను రద్దు చేసిన హైకోర్టుకి నేనేమంటున్నాను, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి రూల్ పెట్టండి. ఎలక్షన్ లో నిలబడి అర్హత తీసేస్తామంటే డెఫినెట్ గా మానుకుంటారు. పవర్లు ఉన్న వాళ్ళు పవరే తీసేస్తామంటే మానుకుంటారు. వాళ్ళ చేతిలో ఎంతసేపండి. సో నాకు తెలిసిన పరిధిలో నేను ఉంటాను, నా లిమిట్ ఏంటి చూసాను. అంతకుమించి లాగితే ఏమవుతుంది నాకు వదలడు. అదేనా, కంగ్రాట్స్ అన్న. అంటే మీరు మీ ఏ మూవీ వచ్చినా డిఫరెంట్ రోల్ గా కనిపిస్తుంటారు. సో ఈ సినిమాలో కూడా ఆల్రెడీ చెప్పారు సీఎం గారు. అంటే మీకు ఒక స్టోరీ ఎంచుకునేటప్పుడు ఆడియన్స్ పాయింట్ నుండి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. సో ఈ మూవీలో ఆ సేమ్ రోల్ చేస్తున్నారు. సో ఆడియన్స్ పాయింట్ నుండి ఎలాంటి కామెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఏంటనేది చూస్తాను నేను. సో యా, నాకు ఎప్పుడైతే రమణారెడ్డి గారు స్క్రిప్ట్ చెప్పారో ఎక్సైట్మెంట్ వచ్చింది. ఐ వాజ్ ఎక్సైటెడ్. సీఎం రోల్, సో కొత్త ఎప్పుడు చేయలేదు పొలిటీషియన్ గా నేను, అంటే అది పాజిటివ్ పొలిటీషియన్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఓకే అన్న. ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్పీచెస్ కొంచెం పొలిటికల్ గా కొంచెం అక్కడ చిన్నపాటి టర్మాయిల్ రేంజ్ చేసే ఉన్నప్పుడు సో అది ఎక్కడ కూడా రిస్క్ అనిపించలేదు. క్యారెక్టర్ త్రూ రేజ్ అయ్యే క్వశ్చన్స్ కానీ, సినిమా త్రూ రేజ్ అయ్యే క్వశ్చన్స్ కానీ. అంటే రిస్క్ అనేది ఇంకేముందంటే అకౌంటబిలిటీ గురించి మాట్లాడతారు, తప్పేం లేదు ఇందులో. ఎవరన్నా ఏదన్నా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ సినిమా కానీ మీడియా కానీ ఎవరికైనా ఉంది. తప్పేం లేదండి, రిస్క్ ఏముంది అందులో, నిజం మాట్లాడడం రిస్క్ ఏముంది. తప్పు మాట్లాడితే కంగారు పడాలి కానీ తప్పు మాట్లాడినా తెలుగు మాట్లాడినా కూడా తప్పు లేదండి. ఫ్రీడమ్ ఆఫ్ ఇండిపెండెంట్ కంట్రీ, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఫ్రీడమ్ ఉంది. సో వీ కెన్ అఫ్ కోర్స్ రిస్క్ అనుకోలేదండి. అంటే ప్రెసెంట్ బయట సిచ్యువేషన్స్ అలా లేవు కదా, లైక్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఈజీ. ఆనెస్ట్ ఎనఫ్, మీ ఆలోచన కరెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన పనే ఉందండి. సార్ అజయ్ గారు, మరి ఇందుకు ఏ సీఎం సార్? తెలంగాణ సీఎం, ఇది ఆంధ్ర సీఎం సంబంధించి? మామూలు ఒక స్టేట్ సీఎం, స్టేట్ అండి మొత్తం ఎక్కడ తీసుకొచ్చినారు ఇన్ జనరల్ గా రెండు స్టేట్ రెండు స్టేట్స్. ఈ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే, అది పర్టికులర్ గా ఏం చెప్పలేదు. Hi, Ramla. This is Prajavani from TAG TV. Sir, మీరు యూఎస్ నుంచి వచ్చారు, ఎందుకు స్ట్రైట్ గా రాజకీయాల మీదకి ఎక్కువ పెట్టారు? లేదండి, నేను లవ్ సబ్జెక్ట్ అన్ని రాసుకున్నాను. దానికి నేను 2 సబ్జెక్టులు చెప్పకపోతే ఫస్ట్ ఇదే చేయమన్నా. యాక్చువల్ నా ఫస్ట్ సబ్జెక్ట్ సండే గర్ల్ ఫ్రెండ్ అనుకుని వచ్చాను. ఫస్ట్ లవ్తో స్టార్ట్ అవ్వదు, తర్వాత తానేమన్నా లేదు ఇది ఫస్ట్ చేద్దాం, ఆయన పాలిటిక్స్ మీద చాలా ఉంది. సో ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాక ఎవరు ఏ డైరెక్ట్ రాగడే, ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రాజకీయాల్లో బూతులు ఉండొద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మూవీస్ లోనూ బూతులు బాగా వినిపిస్తున్నాయి. నేను మొన్న ఒక సినిమా చూసాను, నేను ఆ డైరెక్టర్ ని కూడా క్వశ్చన్ చేశాను. సార్, నలుగురు మధ్యలో నాకు కూర్చొని ఆ మూవీని ఎంజాయ్ చేయాలంటే బూతులు వినిపిస్తుంటే నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. సేమ్ నాలాగే లేడీస్ అంతా ఫీల్ అయ్యి ఉంటారు అని చెప్పేసి అడిగాను. మీరు అంటే మీరు మూవీస్ రీసెంట్ మూవీస్ ఏం చూసారు? నేను సెన్సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్మే తీస్తాను సినిమా. సో పక్కకు వాళ్ళు చూసుకుంటారు వేరే సినిమాలే అని అనుకున్నాను. బట్ పక్క సినిమాల బూతులు నేను బూతులు పెట్టాను. ఎంటర్టైన్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ బూతులు మాట్లాడుతూ ఎంటర్టైన్ అవుతారంటే నేను మామూలుగా మాట్లాడాను, మళ్ళీ మాస్ నాకే అవసరం. మీ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో దీన్ని వైరల్ చేస్తే మీకు చాలా ప్రమోషన్ అవుతుంది. ఎందుకు అంత అంటే వైరల్ చాలా కష్టం అండి, వైరస్ చాలా ఈజీ. అందులో బగ్ చేస్తే అయిపోతుంది. వైరల్ చేయాలంటే మీ చేతిలో ఉన్నాం, మీరు అనుకుంటే వైరల్ అవుతుంది. మీకు ఏ జ్యోతిష్యుడు సార్ జ్యోతిష్యం చెప్పిన ఆయన? అంటే మూవీలో ఎవరో చెప్పారు కదా, మణికొండకు వస్తే మనీ వస్తుందని చెప్పేసి. అంటే నడుస్తుందమ్మా, బయట వాస్తవాలు ఊహించి జరగమంటే జరగట్లేదు. లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఇళ్ళని
గోడల గురించి వాళ్ళు చెప్పినట్టు వాస్తు డెఫినెట్ గా అదే ఒక మన రాష్ట్రానికి మన దేశానికి పట్టిన సృష్టి అది. అదే సార్ సార్ ఇట్లాగా మిమ్మల్ని చూసిన తర్వాత ఇలా చూస్తుంటే ఆ అజయ్ కరెక్టా ఈ అజయ్ కరెక్టా అనిపిస్తుంది. రోల్ బట్టి బయట వేరే అది అంతే కదండి, యాక్టర్స్ అందరూ అంతే. విక్రమార్కుని ఇంపాక్ట్ అంతా చూడండి, ఆల్మోస్ట్ 18-19 years నేను మన సార్ కలిసినప్పుడు అదే అన్నాను నేను. సో మా పెద్దోడు 18 ఏళ్ళు వచ్చేసారు వర్క్ చేయాలని. సో అది అంత పెద్ద ఇంపాక్ట్ ఆ ఫిలిం విక్రమార్కుడు. క్యారెక్టర్ని బట్టి లైక్ అగైన్ స్క్రిప్ట్ని బట్టి క్యారెక్టర్ని బట్టి చేయడం జరుగుతుంది. ఇంద్రజ గారితో చేయడం మీకు ఎలా అనిపించింది? మంచి ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ దిక్కు చూడగానే చేసాం. ఆవిడ ఆల్మోస్ట్ అప్పుడు కంబ్యాక్ ఫిలిం అది ఆ టైంలో. ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తానమ్మా, తోటి ఆర్టిస్ట్ గురించి బ్యాగ్ చెప్తారా? లేదు, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. తోటి ఆర్టిస్ట్ గురించి ఎవరు బ్యాగ్ చెప్పారు? ఆ క్వశ్చన్ అడగడం కానీ ఆవిడ మెయిన్ లీడ్ అంటున్నారు లేదండి. మంచి ఎక్స్పీరియన్స్ అండి. అఫ్ కోర్స్ దిక్కులు చూడకరామే ఆ టైంలో ఆల్మోస్ట్ కంబ్యాక్ ఫిల్మ్, అప్పుడు తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్ కలిసి చేస్తున్నాం. మంచి ఎక్స్పీరియన్స్ అండి. సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రీసెంట్లీ బీయింగ్ ఇన్ అమెరికన్ చెప్పినట్టు ట్రంప్ మధ్య రిలీజ్ చేసిన న్యూస్ బట్టి ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్ మేకర్స్, సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి? ఏ క్వశ్చన్ అన్నారు మీరు? ఫిల్మ్ మేకర్స్ మీద అవుట్ సైడ్ ఓవర్ డూయింగ్ 100% ట్యాక్స్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అనాలిసిస్ ఏంటి? సార్ నేను ఆ కంట్రీకి వెళ్ళాలండి, నేను దానికి మాట్లాడచ్చు. నా దేశంకి వెళ్ళాలని చెప్పి అక్కడ మాట్లాడారు. తర్వాత వెళ్ళిపోవాలంటారా? మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది? నేను సంపలో పడ్డట్టు. సార్ అజయ్ గారు చెప్పండి. ఇట్స్ నైస్ టు కమ్ బ్యాక్ మీరు చాలా రోజుల తర్వాత. సో ఈ సినిమా మొత్తం ట్రావెల్లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? క్యారెక్టర్ వైజ్ సీఎం రోలే ఛాలెంజ్ అండి. యాక్చువల్లీ తీసుకొచ్చి సడన్ గా సీఎం రోల్ అన్నారు ఈయన, అదొకటే ఛాలెంజ్. కాకపోతే కామన్ మ్యాన్ టర్నింగ్ ఇంటూ సీఎం కాబట్టి పెద్ద ఇబ్బంది పడలేదు. యా, సో దానికి పెద్ద అది చెప్పాను కదా, ఆయన వర్క్ అంతా ఆయన చేస్తున్నాడు. సో అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సార్ సీఎం 100% ఒక రొటీన్ రెగ్యులర్ సినిమా లాగానే కనబడుతుంది. బట్ ఏంటంటే మన చుట్టూ ఏంటంటే కనబడుతుంది. ఇలా జరిగితే బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. సో అంటే స్టూడెంట్స్ కి ఆలోచించండి, ఇప్పుడు ఎంతమంది ఆఫ్టర్ 16 or 18 బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో గ్రేస్ మార్కులు ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ అనేది కొత్తగా తయారు చేస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేట్ చేసింది ఒక గ్రేస్ మార్క్ ఫ్యూచర్ లో ఎప్పుడు IAS కో IPS కో ఎక్కడ వెళ్ళినప్పుడు అది ప్లస్ అవుద్ది అన్నది. ఓన్లీ ఎలక్షన్లు వస్తే 18 తర్వాత ఎంతమంది ఓటు వేస్తున్నారు, ఓటు ఎందుకు వేయలేదు? సో ప్రతిసారి ఎలక్షన్లు వస్తే ఓటు వేసినందుకు ఏంటి? సో కొన్ని రూల్స్ రావాలండి, చేంజెస్ రావాలి అంటే ఇండియాలో ఈ రూల్స్ రావాలి. ఆ రూల్స్ రాని రోజులు మనం కూల్చే. యుఎస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి సార్ రూల్స్ అన్ని. లేదండి, అవన్నీ ఊరికి మీరు మాట్లాడుకోవడానికి ఎవరైనా అనుకో, ఓన్లీ డ్రైవింగ్ 2-3 ఉన్నాయి. ఏదైనా నేను కూడా ఇంకోటి చెప్తాను మీకు అసలు విషయం. నేను 20 ఏళ్ళు లేదు, నేను కూడా మారుతాను. యుఎస్ లో ఆ ఫ్లైట్ లో ఎక్కేటప్పుడు నేను ఉండే లైన్, ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ పాటించేది దుబాయ్కి రాగానే ఫిష్ మార్కెట్ లాగా ఫీల్ అయ్యింది. అది ఎందుకో తెలియదు. యుఎస్ లో అలాగ ఉంటాం, ఇక్కడ అలా తయారవుతాం. ఇక్కడ కూడా సిగ్నల్ రాగానే మా పిల్లలు కార్లో ఉంటారు, పాప రెడ్ అని వెనక నుండి ఆరించండి. వాడు వెనక నుండి పెడుతున్నారు, ఏం చేస్తాం సార్? రూల్స్ అంటే స్ట్రిక్ట్ ఎవరున్నారు చెప్పండి? కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఆదాయానికే పనికొస్తున్నాయి తప్పితే పబ్లిక్ బ్యాడ్కి ఏం పనికి రావట్లేదు. ఎప్పుడు మారుతుందండి? మారుతుంది అందరూ అంటాం. నేను ఒక 4 పాయింట్లు పెట్టి ఆ పాయింట్లు చెప్తే నన్నే తిడుతున్నారు. మీరు ఇంతవరకు మీరు చెప్తున్నారు, ఇప్పుడు నాకు తెలుసు. అదే రమణారెడ్డి గారు ట్రైలర్లో డైలాగ్ పెట్టారంటే 18 years దాటక ముందు సిగరెట్ ఆల్కహాల్ అవునండి. ఇప్పుడు నేను యుఎస్ లో ఒకసారి నాకు గ్యాస్ స్టేషన్లో బీర్ 11 o'clock నైట్ వాడు ఆజానబాబుడు 27-28 కనబడ్డాడు. బీర్ అమ్మేసినాక కట్ చేస్తే పోలీసులు లోపలికి వచ్చి నువ్వు బీర్ అమ్మేవాడు. అవునా, హైట్ చూడు, పర్సనాలిటీ చూడు, వాడు ఐడియా వెళ్తే ఎక్కడ కనిపిస్తాడో నన్ను కాల్చున్నా అమ్మేసాను. లేదు లోపల తీసుకున్నాను. అప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాను. అసలు నేను $1,000,000 పెట్టి గ్యాస్ స్టేషన్లు పెట్టి వాడు ఐడి చూసే అవసరం కాదు. ఫస్ట్ వాడి ఏజ్ లో వాడు ఒక 18 వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయండి, వాడు సిగరెట్ ఆల్రెడీ కాదంటే అనర్హుడు. ఏది కొన్నిటికి
21 బ్లడ్ టెస్ట్ చేయండి, వాడు అప్పటికే ఆల్కహాల్ తాగుతున్నాడు అంటే అన్నారు IAS IPS లాంటిది అని ఒక ఆలోచన వచ్చింది. అది ఎలా సాధ్యం అవుద్దని సార్ ఏది సాధ్యం కాదు సార్. సినిమా ఒక్కరోజు సీఎం ఎలా సాధ్యమైంది సార్? అది సాధ్యం అవుద్దా? చూసామా లేదా? ఎగబడి చూసాం. అలాగే దీంట్లో కూడా కొన్ని రూల్స్ కదా సార్. అట్లీస్ట్ రిలాక్సేషన్ అంటే బా ఇలా వస్తే బాగుంది అనుకోవడానికి సాధ్యం అవుతుందిగా. సినిమా మీద ఏంటి? సినిమా అంటే ఏంటి? మనం చేయలేని చేసి చూసుకుంటాం. ఏమో ఎక్కడ ఏం కదులుతో తెలియదు ఎవరికి తెలియదు. సో పాయింట్స్ మనకు నచ్చినవి పెడుతూ ఉంటాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. ఏమైనా రాంగ్ అంటారా మీరు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఇండస్ట్రీ నుండి. చెప్పండి ఏదన్నా కానీ ఇప్పుడు లవ్ సబ్జెక్ట్స్లలో పాయింట్స్ అన్ని పాయింట్స్ ఒకే రకంగా ఉండవు కదా. సీఎం పెళ్ళాం, కామన్ మ్యాన్ పెళ్ళామని ఉంది, మళ్ళీ సీఎం పెళ్ళామని చెప్పి మాట్లాడుతాం. సీఎం పెళ్ళాం డైరెక్ట్ అంటే టైటిల్ ఇస్తారా మీరు? ఇక్కడ చాంబర్లోనే కొంచెం అడిగేయండి. సో మనం తిప్పుతాం అక్కడే కామన్ మ్యాన్ పెళ్ళాము సీఎం పెళ్ళాం. ఎందుకు సార్ ఇండియాకి వచ్చేసి ఇండియా మీద సినిమాలు చూస్తారు? NRI చెప్తున్నారు. ఇండియాలో పుట్టినాను సార్, నేను NRIలో పడేస్తారా ఏంటి నన్ను? కాదు అజయ్ గారు, ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అది ఒక చిన్న సీన్ అయినా ఇప్పుడు మన పుష్ప 2లో లాస్ట్ క్లైమాక్స్ దాకా ఎదురు చూసాం, సైలెంట్ ఉన్నాడు అజయ్ అనుకుంటే ఒక్కసారిగా క్రెడిట్ కొట్టేశారు. అలాంటి సినిమాలు చేస్తున్న మీరు ఏ పాయింట్ మీద సీఎం వెళ్ళడానికి జనాలకి కనెక్ట్ అవుతారని చెప్పేసి సినిమా చేశారు? చూసాక ఈ క్వశ్చన్ అజయ్ గారితో నేను అజయ్ గారి తరఫున మాట్లాడుతున్నాను. మీకు కాదు సార్, అజయ్ గారితో ఆయన పిఏ నేను ఈరోజు సీఎం గారు పక్కన పిఏ ఉంటారు, ఆయన కూడా మాట్లాడుతారు. రామకృష్ణ గారు బేసికల్ గా బాగా నచ్చింది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కథ. సో సీఎం పిల్లం ఇంద్రజ గారి నేనే సెంట్రల్ క్యారెక్టర్ యాక్చువల్ సినిమాలో నాకు హీరో. నేను నచ్చిన పాయింట్ అది నాకు. కాకపోతే మీరు మాట్లాడుతూ స్టేట్ కి సంబంధించిన సీఎంలకు సంబంధించి ఎవరికైనా తీసుకోవచ్చున్నారు. రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఎప్పుడు కనబడరు, చంద్రబాబు గారి వైఫ్ అన్న కనబడతా ఉంటారు, మన ఎవరు కనబడరు, మిగతా వాళ్ళు కూడా కనపడితే మంచిదని కదా చెప్పండి ట్రై చేయాలి. అదే అది ఇప్పుడు నా పాయింట్ కూడా అదే. సీఎం పెళ్ళాంలో సీఎం పెళ్ళాము నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అనేది ఎవరన్నా సీఎం వైఫ్ అని పేరు పెట్టి నీటి రోజు చేస్తారండి. ఎప్పుడు ఇండియాలో చెప్పలేము. బట్ యా కంప్లీట్ పాజిటివ్ పాజిటివ్. రామకృష్ణ గారు సార్, మామూలు ఇండియాలో ఉండి మన పక్కన వాళ్ళతోనే మనం తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు NRI ఆయన మాట్లాడితే నేను అమెరికా వెళ్ళిపోతానంటే ఆయనకి ఎలా సార్ సినిమా సావాసం? మీ ఆలోచన ఏంటి చెప్పు. కాదు సార్, NRI మనుషులు కదా. లేదు NRI అంటే ఏమనుకున్నావు నువ్వు? నాకేం అక్కడ ఏం చేస్తాను నీకు తెలుసా? లేదు సార్, మీరు ఇందాక నేను ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాను. ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకి వచ్చి తమ పిల్లల డైపర్లు మారుస్తున్నందుకే డెవలప్ అయింది. నేను అక్కడ చేసేది మీకు కనబడదు. NRI ముద్ర చికెన్ 65 సెల్ వస్తుంది, నా రూపాయలు బాగుంటుంది. డాలర్ రేట్ పెరుగుతుంటే అందరూ నన్ను కుక్కని చేసినట్టు చూస్తారు. ఎందుకు పెరిగింది కదా సార్ రేట్? నేను ఏదైనా లేదు ఆయన ఎంత డబ్బు చెప్పినా నాకు క్వాలిటీ ఉంటుంది సార్. NRI ఇక్కడ పుట్టినోడే. ఇక్కడ మా తల్లిదండ్రి తమ కోరకు పిల్లల్ని కాకుండా విదేశాలకు లేబర్ని కన్నారన్న పాయింట్ తో కర్మకాలు నేను అక్కడ వెళ్ళి బతుకుతున్నాను. అదర్వైజ్ ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ అని చెప్తున్నారు కాబట్టి నేను తప్పేం మాట్లాడలేదు. నేను సీఎం పిల్లలు ఇలా ఉండాలని అన్నాను. తప్పేంటండి? మీరు తప్పడానికి ఎందుకు చేస్తారు? లేదు సార్, బూత్ అన్నారు, అక్కడేమో హెడ్డింగ్ ఏమో అక్కడ బూత్ గురించి మాట్లాడుతున్నారు. సార్ మా దేశంలో మేము చదివేస్తుంటాం కదా, మీరెవరని నా ఉద్దేశం. నేను ఇక్కడ పుట్టలేదంటారా ఇంక కంపెనీస్? నీ ఉద్దేశం ఏంటి అసలు? NRI నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. మా తల్లిదండ్రులు ఇక్కడే, నన్ను కన్నది ఇక్కడే. పెంచాక వాళ్ళు 5వ తరగతి నుండి ఇంజెక్ట్ చేస్తారు. అమెరికా పోవాలి, అమెరికా పోవాలి. అది మీ తప్పండి. స్టేజ్ అంతా కబ్జా చేయటం అమెరికా వాళ్ళు నేర్పారా సార్? ఎవరు? నేను అజయ్ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు, రామకృష్ణ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు. కాదు మీరు నా ప్రెస్ మీట్ వచ్చి నన్ను ఆడుకుంటున్నారు. రామకృష్ణ గారు యాక్చువల్ గా ఇది ఏ పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు మంచి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేసి పెట్టినా కానీ ఇది ఏపీ సీఎం కాదు, తెలంగాణ సీఎం కాదు, ఏ సీఎం సంబంధించింది కాదు. ఒక లీడర్ కి తనకు బిజీ ఉంటారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యో లేకపోతే పొలిటికల్ అపోజిషన్ ఉండో ఏదైనా లీడర్ అనే వ్యక్తి తనకున్న పవర్ ని ఉపయోగించి తన కుటుంబ సభ్యులు ఆ రోజు వరకు అండగా ఉన్న కుటుంబ సభ్యులు ఎంతో కొంత పవర్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితి మన ఇండియన్ గవర్నమెంట్ కాదు. అదే మంచిగా యూజ్ చేస్తే ఆ లీడర్ ఫ్యామిలీ
ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తప్ప ఏపీ సీఎం కాదు, టీఎస్ సీఎం కాదు. కానీ సినిమా అంటే మూవీ లాంగ్వేజ్ అంటే ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా మీరు పొలిటికల్ గా ఉన్నారు, అలాగే న్యూస్ లో ఉన్నారు. మీకు సంబంధించి ఏ పాయింట్ అట్రాక్ట్ చేస్తే మీరు డబ్బు పెడతానికి ముందుకు వచ్చారు సార్? యాక్చువల్లీ నేను పాలిటిక్స్ లో ముందు చెప్పాను, అమ్మగారు సర్పంచ్ అని. పొలిటికల్ గా ఎంటర్ అయ్యాను, అక్కడ చూసాను పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత లీడర్ అనే వ్యక్తి ఏ రకంగా చేస్తున్నారు, ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది, ఓట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, పాలిటిక్స్ ఏ రకంగా నడుస్తుంది, ప్రజలకు ఎంతవరకు సహాయం చేస్తున్నారు, కబ్బరి సర్కా వేసుకున్న పొలిటికల్ లీడరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాని మీద. కానీ కబ్బరి సర్కా చూసిన తర్వాత యాక్చువల్గా స్క్రీన్ ముందు కనపడేది వేరు, స్క్రీన్ బ్యాక్ సైడ్ కనపడేది వేరు. స్క్రీన్ ముందుకు వచ్చేసరికల్లా తీయని మాటలు చెప్పారు పాలిటిక్స్ లో, కానీ అది ఎంతవరకు అందరు కావట్లేదు. ఎక్కువ శాతం జెన్యూనిటీ అనేది లేదు పాలిటిక్స్ లో. రియల్ పొలిటికల్ లీడర్లు ఇంతకుముందు ఒకప్పుడు చాలా మంది చూసుంటున్నాం, పెద్ద పెద్ద గాంధీ గారు, గాంధీ మహాత్ముడు, ఇంకొకరు పెద్ద పెద్ద నెహ్రూ గారు, ఆ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ ఎన్టీఆర్ గారు, ఇటువంటి మెయిన్ లీడర్లు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఈ రాజకీయ వ్యవస్థ దాని మీద చూసి విరక్తి పుట్టి, చిరాకు పుట్టి పొలిటికల్ లీడర్ల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, జరుగుతున్న మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. థ్యాంక్ యూ. అయితే ఒక అజయ్ గారు, ఒక కోర్ పాయింట్ ఉంటేనే ఆ సినిమాకి రావాలి ఎవరైనా. అంటే ఎవరైనా సినిమాకి రావడానికి ఒక కోర్ పాయింట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో కోర్ పాయింట్ ఏం చెప్పబోతున్నారు? మే 9వ తారీఖు సినిమా విడుదలవుతుంటే ఇంత షార్ట్ టైమ్ లో ఎలా మీరేం ప్రమోషన్ చేస్తున్నారు సినిమా కోసం? కోర్ పాయింట్ అంటే సిస్టమ్ గురించి అండి. మనకి ఏది జరిగితే సొసైటీలో బాగుంటుంది అన్న దాని మీద వచ్చిన మెసేజ్ ఉంటుంది ఇందులో. అలాగని చెప్పేసి ఏదో మనగా హార్ట్ హిట్టింగ్ లేకపోతే గుర్తు చెప్పినట్టు ఏమి ఉండదు. చాలా ట్రాన్సిషన్ కూడా మెసేజ్ చెప్పేది చాలా స్మూత్ గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అందరూ వచ్చి మంచి ఫిలిం చూసే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. మంచి ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతున్నాను అనుకుంటున్నాను. సో మే 9 అయినా చాలా తక్కువ టైం ఉంది. స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియన్స్ కి ప్లీజ్ కమ్ డౌన్ టు థియేటర్స్ ఆన్ మే 9. మంచి ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఇవ్వగలుగుతాం. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆ థియేటర్ కి జనాలు రావట్లేదు అంటే చాలా జరుగుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు కూడా చూసాం మనము. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటున్నారు. అది కంటెంటా, బడ్జెటా అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. స్టార్ హీరోస్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఫస్ట్ డే చాలా హౌస్ఫుల్ అయిపోయింది ఆ రోజు. సో మీరేం చెప్తారు అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ లో బడ్జెట్ పెట్టిన సినిమాలు కావచ్చు, థియేటర్ కి జనాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా డైరెక్ట్ గా సినిమా తీసి ఓటీటీకి ఇంకా అమ్ముకోవాలి అలా? కంటెంట్ ఉంటే సినిమా రీసెంట్ గా వచ్చిన సినిమా ప్రూవ్ చేశాను. సో నేను సినిమాని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సినిమాగా తీశాను. కంటెంట్ ఉంది, నేను మాట్లాడుకోవడం లేదా చిన్న పాయింట్ అట్లా సినిమా చూసేటప్పుడు ఒక 2 hours కాన్స్టెంట్ గా కూర్చొని చూసి ఎస్ ఇలాగ వస్తే బాగుంటుంది. చిన్నగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుంది. సినిమా అనేది డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, నేను మసాజ్ చేయడానికి ప్రయత్నం చేశాను. విత్ లిటిల్ బిట్ మెసేజ్ అంతే. సార్ ఇప్పుడు అంటే యాజ్ డైరెక్టర్ గా మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐ గా, ఒక ఇండియన్ గా రీసెంట్ గా జరిగిన పల్కామా అటాక్ గురించి మీ ఒపీనియన్ యాజ్ డైరెక్టర్ గా మీరేం చెప్తారా? అని ఎన్ఆర్ఐ గా, ఇండియన్ గా మీ రియాక్షన్ ఏంటి, మీ ఒపీనియన్? దేని గురించి అన్నారు? అటాక్ గురించి, టెర్రర్ అటాక్. అది రాంగ్. అది ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది రాంగ్, అది రాంగ్. అలాంటి వాళ్ళు నిలబెట్టి కాల్ చేయడం బెటర్. వాళ్ళని అడగంటే అసలు టైం కూడా లేదు. అజయ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ యాక్టర్స్ తోటి వర్క్ చేశారు, అందరు సినిమాల్లో వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మెయిన్ లీడ్ గా ఒక ఫిలిం చేస్తున్నారు కదా. జనరల్లీ వేరే హీరో ఏదైనా ఫిలిం రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకొక హీరో సపోర్ట్ చేయడము, స్టోరీ పెట్టడము, షేర్ చేయడం ఇలా చేస్తుంటారు జనరల్లీ రీచ్ అవ్వడానికి ఆడియన్స్. సో మీరు ఇంత మందితో అసోసియేషన్ ఉండి ఇంతమందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలా ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారా? చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎవరైనా ఈ సినిమా గురించి సపోర్ట్ చేయడానికి, షేర్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు? ఫస్ట్ ఫోన్ వస్తే ఒకరిని అడగడం తప్పండి. రీచబిలిటీ కోసం అది అగైన్ డిఫరెన్స్. ఇప్పుడు నేను తోచింది నా కంట్రోల్ మాత్రమే నేను చేయగలను. ఓకే, ఒకళ్ళు అడగడం కరెక్ట్ గా నమ్ముతాను. నేను ఇప్పుడు అడగలేదు కూడా, ప్రాబ్లీ ఫ్యూచర్ లో అడుగుతాను నేను. నాకు కొంచెం మెంటాలిటీ అది. సో పెద్దగా అందరినీ పెద్ద ఫోర్స్ చేసి అడిగి అనేది లేదు. ఇది కూడా నేను కూడా క్యాటర్ గా చూస్తాను. ఇట్స్ నాట్ లైక్ సీఎం పిల్లం తెలుసుకున్న చాలా మంది ఉన్నారు అందులో.
నోన్ యాక్టర్స్ అందరూ. సో అది ఇష్యూ కాదు. సో ఈ క్యారెక్టర్ బేస్డ్ గానే చూసాను నేను. ఇట్స్ నాట్ దట్ ఏదో నేను లీడ్ రోల్ చేస్తానని ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూడను, ఫర్దర్ గా కూడా చూడాలి. ఒక క్యారెక్టర్ చేస్తాను, ఒక ఇంపార్టెంట్ రోల్ అంతే. రేపు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా, ఎంత పెద్ద ఫిల్మ్ లో చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్యారెక్టర్ టు మీ. నేను చూసే విధానం అది. సో ఆ ప్రాసెస్ ఎవరిని అడగలేదు. బూత్ నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు విని హట్ అయిన బూత్ ఏంటి సార్? ఎవరి దగ్గర మైక్ అజయ్ గారు నైట్ గారు పెట్టేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి బూత్ మాట్లాడద్దని గురించి ఎలా చేస్తారు? థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. May 9th తారీఖున